ఇప్పుడు మనం ఆంధ్ర దిక్కు పోదాం. ఆడ అనంతపురం జిల్లా ఉన్నది. ఆ జిల్లాల కళ్యాణదుర్గం అనే పెద్ద ఊరున్నది. ఆ ఊర్లే అబ్కారోల పోలీస్ టౌన్కే పోవాలి. ఆ పోలీస్ టౌన్లో సిఐ హసీనా మేడం ఉన్నది. ఆ హసీనా మేడం కాలుకు తొడుక్కునే చెప్పును తీసి చెంపలకు పని చెప్పిందట. మరి గట్లెందుకు వేసింది? ఎవరి చెంప వలిగింది? చెప్పు తెగిందా? చెంప మీద ముద్దర పడ్డదా? ఏది ఒమ్మలు కరుచుకుందాం రాని. మరి ఆంధ్రలోనొల్ల అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం అబ్కార్ పోలీస్ టౌన్లో జూడూరిగా గీ పంచాది. అయ్యో మేడం చెప్పందుకొని జరుగుతూనే ఉన్నది కదా. ఇంతకు ఏం పంచాదంటారా? చెప్తా. ఈ మేడం ఆబ్కార్ సిఐ, ఈయననేమో ఇదే పోలీస్ టౌన్లో పనిచేసే గుమస్తా. అయితే కళ్యాణదుర్గంలో పర్మిషన్లు లేకుండా మందమ్ముతురట. మేడం చూడనట్టు పోతుందట. లంచం తిన్నదట. అందరు చెప్పుకుంటుంటే ఈ అటెండరు పెద్దసార్లకి చెప్పిండట. పెద్దసార్లు ఈ మేడంను గట్లెందుకు లంచాలు తింటున్నామని అడిగిరట. కథం మేడంకు కోపం వచ్చింది. ఆ అటెండర్ను పిలిచి లంచాలు తినేది నువ్వు, నన్ను బదనాం చేస్తావురా ఉల్టా అనుకుంటా చెప్పు అందుకొని గిట్ల సన్మానం చేసింది. పాపం ఈ అటెండర్ మీద ఎన్ని చెప్పు ముద్దలు పడ్డాయో. మేడంకు గింతకన్నా బీపీ ఎందుకు కావచ్చు. అయినా సరే ఆ అటెండర్ లంచాలు తిని ఈమెను ఉల్టా బదనం చేసిండని అనుకుందాం. మరి పెద్దసార్లకు చెప్పచ్చు కదా, మేడమే చెప్పందుకొని కొట్టుడేందో. అగర్సే ఈ మేడం కూడా లంచాలు తిన్నదని రుజువు అయితే నన్ను కూడా గట్లనే కొట్టురి అని అంటదా ఏందో పోరి పంచాది.